హాయ్ అండి. నేనైతే కోడిగుడ్డు రెండేళ్ళు కూర అయితే వండుతున్నానండి. కూర చాలా బాగుంది, టేస్ట్ అండి. ఈ రెండు కాంబినేషను మీరు ఎప్పుడైనా తినలేదు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా ఇష్టమైన చికెన్ కంటే ఈ కర్రీ ఎక్కువ ఇష్టమండి నాకైతే కనుక. కాకపోతే ఇదైతే ఎక్కువ టైం పడుతుంది రొయ్యలు గట్ట వలాలంటే కనుకండి. ఫస్ట్ అయితే రొయ్యలు తలకాయని తోక తీసుకోవాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది. లేదంటే కొంచెం తలకాయ అసలు వేసుకోకూడదండి, బాగోదు. ఆ రెండు తీసేసాకైతే దీంట్లో కొంచెం ఎర్రగా ఉంటుంది, కలర్ గట్ట కలుపుతారులా ఉంది. అదైతే శుభ్రం క్లీన్ చేసుకోవాలి 4-5 సార్లు అండి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే కనుకండి ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే ఫ్రై చేసుకోవాలి. వాసన బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. అప్పటి వరకు వేపుకొని తర్వాత అయితే పక్కన పెట్టేసుకోవాలి. సరిగా ఆగకపోయినా కూర అయితే బాగోదండి. తర్వాత అయితే కోడిగుడ్లు అయితే నేను ఉడకపెట్టేసుకొని ఉంచుకున్నాను. చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి కోడిగుడ్లు కూడా వేసుకున్నానండి. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అంటుకోకుండా ఉండాలంటే కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. అందులో అయితే కనుకండి పసుపు వేసుకోకుంటే గుడ్లు గట్ట అంటుకోకుండా మనకైతే వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం ఆయిల్ అయితే నా మీద తూలిపోయింది. మా ఆయనగారు వీడియో తీస్తుంటే అతని మీద కూడా తూలిపోయిందండి ఆయిల్, పైకి వచ్చేసింది మాట అండి. తర్వాత వచ్చేసి అయితే గుడ్లు మనకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే వేసుకుంటే కనుకండి గుడ్లు అయితే పేలిపోతాయండి ఆయిల్లోనే. అందుకని గుడ్లు ఖచ్చితంగా మనం ఘాట్లు ఎట్టి వేసుకోవాలి. ఎప్పుడైనా ట్రై చేయకండి. ఆల్రెడీ నేను ట్రై చేసి నా మీద అయితే నూనె తూలిపోయింది ఒకసారి అయితే. అందుకే అప్పటి నుంచి నేను ఖచ్చితంగా గుడ్లు అయితే ఇలాగ చిన్న చిన్న ఆటలు ఘాట్ల కింద పెట్టి వేసుకుంటానండి. తర్వాత గుడ్లు ఎగిపోయాకైతే పక్కకు పెట్టేసుకోవాలి. గుడ్లు కొంతమంది వేపుకోరు, వేపుకుంటే బాగుంటుందండి. తర్వాత అయితే గుడ్లు పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్నాక అది కూడా బాగా వేగిపోకైతే కొంచెం అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను నేను. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోమని బాగానే ఉంటుంది. కాకపోతే వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పేసి అల్లం పేస్ట్ ఎలాగా ఉంది కదా అని వేసిన టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే చిన్నప్పుడు ఎక్కువ ఇయ్యలేడు కూరలు ఎక్కువ తినేవాళ్ళు. చికెన్ గట్ట అప్పుడప్పుడు మాకు బజార్ ఉండేది. ఆ బజార్లో దొరికినప్పుడే సండే బజార్ ఉండేది. అప్పుడు మాత్రం తెచ్చుకునేవాళ్ళు చికెన్ గట్ట అని. ఉత్తరప్పుడు ఇలా ఎండు చేపలు బజార్లో కొనుక్కొని ఎండు చేపలు ఎండు రొయ్యలు గట్ట కొనుక్కొని ఉంచుకునే వాళ్ళండి. అది మంగళవారం బుధవారం ఏ రోజు తింటే ఆ రోజైతే ఇక్కడ కూరగాయలతో కానీ కోడిగుడ్లతో కానీ ఏదైనా ఆటలు తీసుకొని వండుకొని తినేవాళ్ళమండి. మాకు సండే బజార్ ఒక్కడే జరిగేది. మా పెళ్లి కాకముందు మా ఊర్లో మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు అయితే కనుకండి అప్పుడు మట్టిగా తినేవాళ్ళం అన్నమాట. ఉత్తరోళ్ళు ఇలాగా ఎండు రొయ్యలతో ఎండు చేపలతో గట్రా తినేవాళ్ళం. కానీ నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదండి ఎండు చేపలు గట్ట చిన్నప్పుడు అయితే కనుకండి. కానీ రొయ్యలు తినేదాన్ని కానీ ఎండు చేపలు గట్ట తినేదాన్ని కాదు. సావులు గట్టని ఇష్టం ఉండేది కాదు. తర్వాత అయితే ఇవన్నీ మా ఉల్ప ముక్కలు పచ్చిమిర్చి మగ్గిపోయి అయితే కనుక రొయ్యలు అయితే వేసేసేయాలి. రొయ్యలు అయితే ఆ వేపిన రొయ్యలు వేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారం అన్నీ కరెక్ట్గా వేసుకొని తర్వాత అయితే అవి కూడా బాగా ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఎక్కువ ప్రాసెస్ టైం అయితే ఎక్కువ పట్టదు, ఈజీగానే అయిపోద్దండి. కాయగూరలు గట్ట ఏం కోయక్కర్లేదు. ఉడకబెట్టేసుకుంటే మ్యాక్సిమం అయితే ఒక 10 నిమిషాలు పావు గంటలు అయితే కనుకండి అయిపోతుంది మటన్ కూర అయితే కనుక. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత తక్కువ టైం పట్టినా కానీ కూర అయితే బాగుంటుంది. ఎందుకంటే అందులో ఎండు రొయ్యలు ఉంటాయి కాబట్టి అండి. నాకు గుడ్డు అంటే పెద్ద ఇష్టం ఉండదు కానీ అందులో ఎండు రొయ్యలు కలిపి ఫ్లేవర్ ఉంటుంది కదా, అది బాగా పడుతుంది. దానివల్ల నాకు ఇష్టమైన గుడ్లు కర్రీ బాగా ఎక్కువ తిన్నాను. గుడ్లు అయితే మామూలుగా అయితే అండి. చూసారు కొంచెం ఆల్రెడీ అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. గుర్తు వచ్చింది, ఆల్రెడీ మిక్సీ కొట్టేసి ఉంచుకున్నాను ఫ్రిడ్జ్లో అని చెప్పేసి కొంచెం తెచ్చుకొని వేసుకున్నాను. మామూలుగా అయితే ఏ కాయగూరలు వేసినప్పుడు గట్ట ఈ రొయ్యలు కట్టేసినా ఎండు చేపలు వేసినా ఏ పోయినా టేస్ట్ బాగానే ఉంటుందండి. అల్లం పేస్ట్ కొంచెం గుడ్లు అయితే వేసుకున్నాను కానీ నీసుకొంపు రాకుండా ఉన్నాను. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసాను. ఇంకా గరం మసాలా అయితే ఏం వేయలేదండి. నేను ఎండలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ గరం మసాలా గట్ట తిన్నా కూడా వేడి చేస్తానని చెప్పేసి నేనైతే ఇంక వేసుకోవడం మామూలుగానే ఉండేసాను. నేను ఆ రోజు అయితే ఈవినింగ్ అయితే కర్రీ అయితే ఉడుతుందండి ఇదైతే కనుక. తర్వాత ఉల్పమ్మ అవన్నీ మగ్గిపోయి పసుపు అన్నీ బాగా కొంచెం వేగాకైతే అందులో కొంచెం బాగా నూనె పైకి తేడాకైతే గుడ్లు అయితే వేసేసుకున్నాను. గుడ్లు అయితే బాగా ఒక కలుపున ఇడిపోతాయి, అందుకే మూత పెట్టేసుకొని ఉంచుకున్నాను. మూత పెట్టి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఎక్కువ ఏమి వేయకలేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి 10 నిమిషాలు పావు గంట అయితే ఇంకా సరిపోద్ది. ఇంకా కంగారు ఒకటి టైం అయితే అయిపోతుంది. ఇంకా మా అత్తగారు కూడా ఇంటికి వెళ్ళిపోతారు, కర్రీ పట్టుకెళ్ళారు కదా అని చెప్పేసి ఫాస్ట్గా మూడుతున్నానండి నేనైతే కనుకండి. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది, గుమ్మైపోయి వచ్చేస్తుందండి. వంట అవ్వబోతుకే 6:30 పావుతకు వేడి అయిపోయింది మాట అప్పటికేనే. కూర చాలా టేస్ట్గా ఉందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.